డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ 30 డేస్‌లో భాగంగా డే 27లో గత వీడియోలో డే 26లో స్టార్ట్ చేసిన ఫొనెటిక్స్ పార్ట్‌కి కంటిన్యూషన్ చేద్దాం. గత వీడియోలో అంటే డే 26లో ఫొనెటిక్స్ పార్ట్‌లో మనం ఇంట్రడక్షన్‌లో ఈ ఫొనెటిక్స్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఉపయోగపడే ప్రతి ఒక్క టెక్నికల్ టర్మ్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ చూడడం జరిగింది. దానితో పాటే వొవెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్, వాటి యొక్క ట్రాన్స్క్రిప్షన్ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ఎలా సింబల్ ఉంటుందనేది నేర్చుకోవడంతో పాటు ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొడక్షన్‌కి లేదా సౌండ్ ప్రొడక్షన్‌కి ఉపయోగపడే ఆర్గాన్స్ ఏమేమి ఉంటాయి, ఎక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, దేని గుండా వస్తుంది, మనకి లోపల కనిపించే ఆర్గాన్స్ ఏముంటాయి, కనిపించని స్పీచ్ సౌండ్కి ఉపయోగపడే ఆర్గాన్స్ ఏముంటాయి అనేది కూడా చాలా కూలంకషంగా టు బి ఫ్రాంక్ ఇన్ ఎ లెంతీ వీడియో మనం కంప్లీట్ చేసాం. సాధారణంగా మన సిరీస్లో ఏది కూడా 1 అవర్ క్రాస్ చేసిన వీడియో లేదు. ఒక ఫొనెటిక్స్ పార్ట్ 1 ఎందుకంటే దాన్ని బ్రేక్ చేసి ముందుకు వచ్చి మనకి సబ్జెక్ట్ అనేది అక్కడ మనం కంక్లూడ్ చేయకుండా ఇన్కంప్లీట్గా ఉండడం కంటే లెంత్ ఎక్కువైనా కానీ అక్కడ ఒక కంప్లీట్ ఐడియా మీకు అంటే ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత ఆర్టికులేటర్స్ అంటే ఆర్గాన్స్ దగ్గర నుంచి అలాగే వొవెల్ సౌండ్స్ ఒకటి చెప్పి ఆఫ్ చేయొచ్చు. కానీ వొవెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ అలాగే వారి యొక్క మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ఇవన్నీ కూడా క్లియర్గా మనం చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు నేర్చుకున్న సౌండ్స్ ఏవైతే ఉన్నాయి అవి వొవెల్ సౌండ్స్ కావచ్చు లేదా కాన్సనెంట్ సౌండ్స్ కావచ్చు. వాటిని వాయిస్డ్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్ కింద అంటే లోపల వాయిస్డ్ అంటే ఏంటి, వాయిస్లెస్ అంటే ఏంటి, ఏ పదాలు లేకపోతే ఏ సౌండ్స్ అనేవి మనకి వాయిస్డ్ కింద వస్తాయి, ఏ సౌండ్స్ వాయిస్లెస్ కింద వస్తాయి అనేది మన క్లాసిఫికేషన్ నేర్చుకోవడమే కాకుండా ఫొనీమ్స్ నేర్చుకుంటాం. దాంతోపాటు సిలబల్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫొనెటిక్స్. సిలబల్స్, ఈ సిలబల్స్ అనేవి మనం స్ప్లిట్ చేయడం రాకపోతే మనం ఫోనెటిక్స్ అనేవి తయారు చేయడం అనేది ట్రాన్స్క్రిప్ట్ రాయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి సిలబల్స్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, దాంతోపాటే మార్ఫిమ్స్ ఇది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఫోనెటిక్స్ పార్ట్లో ప్రతిది ఇంపార్టెంటే, జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మొదటిగా మీకు చెప్పినట్లే వాయిస్డ్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్. వాయిస్డ్ అంటే ఏంటి, వాయిస్లెస్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్పీచ్ సౌండ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద వైబ్రేషన్ ఆఫ్ ద వోకల్ ఫోల్డ్స్ లొకేటెడ్ ఇన్సైడ్ ద లారింగ్స్ లేదా వాయిస్ బాక్స్. అంటే లోపల స్వరపేటిక ఏదైతే ఉందో ఆ స్వరపేటిక దగ్గర ఉండే ఆ వోకల్ ఫోల్డ్స్ ఏవైతే మనం లోపల చెప్పానో మీకు, ఆ ఫోల్డ్స్ వైబ్రేట్ అయ్యే విధానాన్ని బేస్ చేసుకుని ఈ స్పీచ్ సౌండ్స్ని మనం విభజించడం జరిగింది. అంటే ఏది వాయిస్డ్, ఏది వాయిస్లెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే లోపల లారింగ్స్ అంటే ఈ స్వరపేటిక ఏదైతే ఉంటుందో దాని దగ్గర వోకల్ ఫోల్డ్స్ వైబ్రేట్ అయ్యే విధానాన్ని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు వోకల్ ఫోల్డ్స్ అండ్ వోకల్ కార్డ్ వైబ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. వాయిస్డ్ సౌండ్స్కి రెండు ఎలా ఉంటాయంటే ప్రొడ్యూస్డ్ వాయిస్డ్ సౌండ్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయంటే ఎప్పుడు తయారవుతాయి అంటే ప్రొడ్యూస్డ్ వెన్ ద వోకల్ ఫోల్డ్స్ ఆర్ బ్రాట్ క్లోజ్ టుగెదర్ అండ్ వైబ్రేట్ యాజ్ ఎయిర్ ప్రాసెస్ త్రూ దెమ్ ఫ్రమ్ ద లంగ్స్. అంటే ఈ వాయిస్డ్ సౌండ్స్ అనేవి ఎప్పుడు తయారవుతాయి అంటే లోపల వోకల్ ఫోల్డ్స్ ఏవైతే ఉంటాయో స్వరపేటిక దగ్గర అవి దగ్గరికి వచ్చేసి ఒకదాంతో ఒకటి దగ్గరికి వచ్చేసి ఈ యొక్క గాలి లోపల నుంచి మనకి లంగ్స్ నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో ఆ గాలి అవి రెండు దగ్గరికి వచ్చేసిన తర్వాత వాటి గుండా పాస్ అయ్యేటప్పుడు వైబ్రేట్ అవుతూ మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ మనం వాయిస్డ్ సౌండ్స్ అంటాం. నెక్స్ట్ చూస్తే వాయిస్లెస్ సౌండ్స్. వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటంటే ప్రొడ్యూస్ వెన్ ద వోకల్ ఫోల్డ్స్ ఆర్ హెల్డ్ వైడ్ అపార్ట్ allowing air to pass through freely without any vibration. అంటే ఇది కూడా లోపల నుంచి గాలి వస్తేనే ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఈ వోకల్ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదాంతో ఒకటి దగ్గరగా రావడం కాకుండా దూరం జరిగి ఆ గాలి లోపల నుంచి వచ్చే గాలిని ఏం చేస్తుందంటే ఫ్రీగా బయటికి రావడానికి అలౌ చేస్తుంది. అలాంటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ని మనం ఏమంటామంటే వాయిస్లెస్ సౌండ్స్. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి, మరి లోపల ఉన్న వోకల్ ఫోల్డ్స్ మాకు కనిపించవు కదా, ఇప్పుడు వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే సింపుల్ ఏంటి అంటే ఐడెంటిఫై చేయడానికి ద ఫింగర్ ఆన్ థ్రాట్ యాక్టివిటీ అంటారు. అంటే గొంతు మీద మన యొక్క వేళ్ళు పెట్టుకోవడం. ప్లేస్ యువర్ ఫింగర్స్ జెంట్లీ ఆన్ ద థ్రోట్ ఓవర్ ద లారింగ్స్ ఆర్ ద యాడమ్స్ యాపిల్. అంటే సాధారణంగా మగవాళ్ళకి ఎక్కువ కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇది ఎత్తుగా ఉంది చూసారు ఇక్కడ, దీన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. యాడమ్స్ యాపిల్ అని ఎందుకంటారు అంటే అది ఒక సరదా స్టోరీ. ఇప్పుడు చెప్పడానికి మనకి క్లాసులో చాలా
లెందీ అయిపోతుంది కాబట్టి దీని మీద మీకు సరదాగా ఒక రీల్ అనేది ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే యాడమ్స్ యాపిల్ అనేది దీన్ని అంటారు. ఈ యొక్క ఫింగర్స్ ఏవైతే ఉంటాయో 2 లేదా 3 ఫింగర్స్, మాక్సిమం 2 ఫింగర్స్ ఇలా తీసుకుని ఈ యాడమ్స్ యాపిల్ ఏదైతే ఇక్కడ మనకి ఎత్తుగా ఉంటుందో దీని మీద ఇలా చేయి పెట్టి ఆ తర్వాత మనం ఏదన్నా పదాన్ని ఏదన్నా సౌండ్ని మనకి మొత్తం ఏవైతే కాన్సనెంట్ సౌండ్స్ వొవెల్ సౌండ్స్ ఉన్నాయో వాటిని ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సన్లో స్ అనే శబ్దం ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టి సన్ అనేది పలుకుతున్నాను నేను, సన్ 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 ఇలా అంటూ ఉన్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్ ఏమీ నాకు తెలియడం లేదు. అదే జూ అనే పదం తీసుకుంటే ఆ జూ అనే పదంలో చూడండి ఇక్కడ పెట్టి నేను జూ జూ అంటున్నప్పుడు మీరు ఆ జా మాత్రం పలుకుతున్నప్పుడు ఇజ్ ఏదైతే ఉందో అది పలుకుతూ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇది గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ సన్ పలుకుతున్నప్పుడు మొత్తం పలుకుతున్నప్పుడు కాదు, ఈ స్ ఏదైతే సా సౌండ్ ఉందో ఇక్కడ పలుకుతున్నప్పుడు ఈ జూలో ఈ జెడ్ సౌండ్ పలుకుతూ ఉన్నప్పుడు అక్కడ వైబ్రేట్ అవుతుందా లేదా అనేది గమనించండి. ఈ యొక్క సా సౌండ్ పలుకుతున్నప్పుడు వైబ్రేట్ అవ్వలేదు కాబట్టి అది వాయిస్లెస్. ఈ జూలో జెడ్ పలుకుతూ ఉన్నప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ వైబ్రేట్ ఒకలాంటి బజ్జింగ్ వైబ్రేషన్ కలుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం వాయిస్ సౌండ్ అంటాం. ఐడెంటిఫై చేసే విధానం ఇది. కానీ ఎప్పుడు మనం ఎగ్జామినేషన్లో కూడా కూర్చొని ఏదన్నా తెలియని పదం ఇచ్చినప్పుడు తెలియని పదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టేసి అనొచ్చు. కానీ ఒకవేళ ఆ తెలియని పదం కూడా పలకడం ఈజీ ఒకవేళ కష్టమైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇంగ్లీష్లో ఈ వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ సన్లో ఎస్ ఉంది కదా, ఈ వాయిస్లెస్ అని నేర్చుకున్నాం. కానీ మనం తెలుగులో ఒకవేళ డాగ్స్ అనేది ఇంగ్లీష్లో వర్డ్ ఉంది. ఈ డాగ్స్ని సాధారణంగా మనం డాగ్స్ అని ఊరుకోం. మనం సాధారణంగా మనం తెలుగు వాళ్ళం ఏం చేస్తామంటే డాగ్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ పెట్టి డాగ్స్, ఇప్పుడు సా దగ్గర ఏమొచ్చిందంటే వైబ్రేషన్ వచ్చేసింది. కాబట్టి మనకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా తెలియనప్పుడు ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ విధానంలో తప్పు చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయి టోటల్గా? అవి ఒక 20 ఉన్నాయి, ఇవి ఒక 24 ఉన్నాయి, మొత్తం మీద 44 సౌండ్స్ ఉన్నాయి. 44లో క్లాసిఫికేషన్ నేర్చుకోలేకపోతే ఎలా? అందులోనే చాలా ఈజీ పార్ట్ ఉంది, కంగారు ఏమీ లేదు. కాబట్టి ఒక కాన్సనెంట్స్కి మనం గనక ఏది వాయిస్ ఏది వాయిస్లెస్ అనేది నేర్చుకుంటే ఈజీ అయిపోద్ది. ఎందుకనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, కాన్సనెంట్స్ క్లాసిఫైడ్ బై వాయిసింగ్ అండ్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. అంటే ఇప్పుడు నేర్చుకున్న విధానాన్ని బట్టి ఈ కాన్సనెంట్స్ ఎలా క్లాసిఫై చేయబడతాయని చూద్దాం. ఇంగ్లీష్ కాన్సనెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ దెన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ వాయిస్డ్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్. మనం గత వీడియోలోనే మనం నేర్చుకున్నాం ఈ యొక్క కాన్సనెంట్స్ అనేవి ఈ యొక్క మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ ప్రకారం ఎలా మనం క్లాసిఫై చేసామనేది. ప్లాసివ్స్ అని, అఫ్రికేట్స్ అని, ఫ్రికేటివ్స్ అని ఇలా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్లాసిఫై అయిన ఈ పార్ట్స్ ని మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ ఇంకో సబ్ క్లాసిఫికేషన్ ఎలాగంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయే వాయిస్లెస్ వాయిస్డ్. అంటే ఏంటంటే వైబ్రేట్ అయితేనేమో వాయిస్డ్, వైబ్రేట్ అవ్వకపోతే వాయిస్లెస్. కాబట్టి ఇప్పుడు దీనిలో ఏమేమి వస్తాయో చూడండి. కాకపోతే ఈ వీడియోలో మీరు కొంచెం హైయర్ లెవెల్కి ఎలా వెళ్ళాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ లో పి అనే దాన్ని డైరెక్ట్ గా మీకు అర్థం కావడానికి ఇలా నేర్పించాను. కానీ పెన్ అనేది రాసినప్పుడు మీకు అనుమానం రావాలి, నేను ఎలా స్ప్లిట్ చేశాను? ఇదిగోండి, ప ప్లస్ ఆ అని ఈ యొక్క పాని నేను స్ప్లిట్ చేశాను. దీని యొక్క ఎగ్జాక్ట్ విధానం ఇలా అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏది మనం పా అని మీకు నీరెస్ట్, అందుకే అప్రాక్సిమేట్ తెలుగు వర్డ్ అని ఇచ్చాను. కాబట్టి నీరెస్ట్ పా అని మనం చెప్పొచ్చు, కానీ దానిలో ఉండేది ఏంటంటే ప్లస్ ఆ. సరే చూడండి, ఇప్పుడు ఒకసారి ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు దీనిలో వాయిస్ లెస్ వాయిస్ ఏమంటేనే చూద్దాం. మొత్తం మనకి ప్లాసివ్స్ లో ఎన్ని రకాలు మనకు ఉండేది? 6 సౌండ్స్ ఉంటాయి. ప్లాసివ్స్ మొత్తం 6. ఈ 6లో 3 ఏమో వాయిస్లెస్, 3 ఏమో వాయిస్డ్. ఎలాగ చూడండి ఒకసారి. ప పెన్, నాతో పాటు మీరు పలకడానికి ట్రై చేయండి. మీరు అక్కడ పెన్ ఉంది కదా అని పెన్ అనకూడదు. పెన్ ఎలా సాధారణంగా పలుకుతాం? పెన్ ఇలా పలుకుతాం. నెక్స్ట్ పెన్, అలాగే క్యాట్ ఇలా పలుకుతాం. ఇలా పలికినప్పుడు ఇవి ఏమి వైబ్రేషన్ రాలేదు కాబట్టి ఈ యొక్క పెన్ కావచ్చు, టెన్ కావచ్చు, అలాగే క్యాట్ లో కావచ్చు ఉపయోగించిన ఈ యొక్క ప్లాసివ్ సౌండ్స్ ఏవైతే అలాగే ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిస్లెస్ ప్లాసివ్స్. వాయిస్ ఏంటియో చూడండి ఒకసారి. వాయిస్ మనకు మిగిలిపోయినాయి 3. ఒకటి బ్యాట్ లో చూడండి ఒకసారి, బ్యాట్ ఇక్కడ వైబ్రేషన్ వచ్చింది. నెక్స్ట్ డాగ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ గెట్ ఇలా వచ్చింది. కాబట్టి ఈ బి గాని అలాగే బిడిజి అనకూడదు కదా మనం, బ్ లేకపోతే డ్ లేకపోతే గ ఏవైతే ఉన్నాయో ఇవి వాయిస్డ్ ప్లాసివ్స్ అవుతాయి. కాబట్టి ఏది వాయిస్లెస్ ఏది వాయిస్డ్ అనేది క్లియర్ గా ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ మనం సెకండ్ క్లాసిఫికేషన్ కి వద్దాం. ఎఫ్రికేట్స్. ఎఫ్రికేట్స్ మనకి ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి చ, ఇంకోటి అంటే చాలో చర్చ్ లో చా వచ్చేసరికి అది, ఇంకోటి జడ్జిలో ఏదైతే మనకి
జ అని ఉంటుందో అది. అందుకే ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇంకా ఫోనీమ్స్ నేర్చుకున్నప్పుడు ఈ యొక్క కి మనం ఒక జేనే ఉపయోగిస్తామని లేదు. ఏం చెప్పాను నేను? కొన్నిసార్లు జే ఉపయోగిస్తాం, కొన్నిసార్లు జీ కూడా ఉపయోగిస్తాం అని చెప్పాను. అలాగే ఇక్కడ కనపడింది చూడండి, ఇప్పుడు ఈ యొక్క వాయిస్లెస్ వచ్చేసరికి చర్చ్. చర్చ్లో వచ్చే చూడండి, చర్చ్ చర్చ్ చర్చ్. అలాగే ఈ యొక్క వాయిస్లో వచ్చేసరికి ఇప్పుడు జడ్జ్ వచ్చేసరికి జడ్జ్. స్టార్టింగ్ వైబ్రేషన్ వచ్చింది, లాస్ట్ లో కూడా వైబ్రేషన్ వచ్చింది. కాబట్టి ఏదైతే ఎడ్జ్ ఉన్నాయో ఇవి ఎఫ్రికేట్స్ అని నేర్చుకున్నాం. ఎందుకు ఎఫ్రికేట్స్ అన్నది ప్రీవియస్ వీడియోలో నేర్చుకోవాలి. వీటిలో వాయిస్లెస్ వచ్చేసరికి వస్తే ఆ వాయిస్ వచ్చేసరికి జడ్జ్ లో ఏదైతే సౌండ్ ఉందో జ అది వస్తుంది. నెక్స్ట్ ఫ్రికేటివ్స్ వద్దాం. ఫ్రికేట్స్ ఎన్ని మనకి? ఫ్రికేటివ్స్ మొత్తం 9 ఉన్నాయి. ఆ 9 లో 5 ఏమో వాయిస్లెస్, ఒక 4 ఏమో వాయిస్డ్. మీరు పలకడానికి ట్రై చేయండి. ఏదైతే ఫ్యాన్ లో ఉఫ్ అంటుందో, అలాగే తిన్ లో ఉత్ ఉంటుందో, సన్ లో ఉస్ ఉంటుందో, షిప్ లో ష్ ఉంటుందో, అలాగే హ్యాట్ లో ఉంటుందో, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి వాయిస్లెస్ ఫ్రికేటివ్స్ అవుతాయి. నెక్స్ట్ వాయిస్ లో వచ్చేసరికి వ్యాన్ లో ఈ యొక్క వా శబ్దం కావచ్చు, అలాగే దిస్ లో ఆ యొక్క ద శబ్దం కావచ్చు, అలాగే జూలో మనకి ఏముంటుంది ఆ యొక్క జా పదం ఏదైతే ఉందో, అలాగే మెజర్ లో వచ్చేసరికి మనకి జ శబ్దం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా మనకి వాయిస్డ్ ఫ్రికేటివ్స్ అవుతాయి. కాబట్టి ఆ క్లాసిఫికేషన్ ని మీరు ఇలా సపరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కంప్లీట్ క్లాసిఫికేషన్ చూడండి. ఇప్పుడు మీకు ఒక అర్థం రావచ్చు, అదేంటి మన కాన్సనెంట్స్ లో 3 రకాలే చెప్పారు అని, అలాగే మనకు వోవెల్ సౌండ్స్ చెప్పలేదు ఏంటని. కాబట్టి కంప్లీట్ గా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వోవెల్స్ అన్ని కూడా అంటే 20 వోవెల్ సౌండ్స్ కూడా మనకి ఎప్పుడు ఏమవుతాయి అంటే వాయిస్డే అవుతాయి, దానిలో వాయిస్లెస్ ఉండవు. అలాగే అప్రాక్సిమేట్స్ 3 అప్రాక్సిమేట్స్, అలాగే 3 నాజల్స్, అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి 6, ఎప్పుడు వాయిస్డే అవుతాయి. అంటే ర్ కావచ్చు, ఐ కావచ్చు అంటే యా శబ్దం, డబ్ల్యూ ఉ శబ్దం కావచ్చు, ఎం శబ్దం కావచ్చు, ఎన్ అంటే ఏం రాస్తాం నాకు ఏదైతే ఉంటుందో ఆ శబ్దం కావచ్చు, ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు రాశాను కదా అది కావచ్చు. ఈ 6 కూడా మనకి ఏమవుతాయంటే ఈ నాజల్స్ అప్రాక్సిమేట్స్ ఈ 6 కూడా వాయిస్డే అవుతాయి. అలాగే లాటరల్ సౌండ్ ఒకే ఒకటి ఉంది మనకి ఎల్, అది కూడా వాయిస్ సౌండే అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోండి ఏముంటాయో ఇప్పుడు మనకి వోవెల్స్ అన్ని కూడా వాయిస్డే. ఈ యొక్క కాన్సనెంట్స్ లో అప్రాక్సిమేట్స్, నాజల్స్, లాటరల్స్ ఇవి కూడా ఏమవుతాయి వాయిస్డే అవుతాయి. ఎడుదిరిగి వాయిస్లెస్ మనకు దేనిలోకి వస్తాయి అంటే ఈ 9 మనం ఏవైతే నేర్చుకున్నాయి ఇవి, అలాగే వాయిస్డ్ కాన్సోనెంట్స్ దానిలో కొన్ని మనం నేర్చుకున్నాం, అవి కూడా 8 వస్తాయి. కాబట్టి ఈ విధానంలో మనం నేర్చుకుంటే కంప్లీట్ గా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ సాధారణ కామన్ లెర్నర్ మిస్టేక్స్ ఏముంటుందో ఒకే ఒకటి చూడండి. సబ్స్టిట్యూషన్స్ కాజ్డ్ బై మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంటీఐ అంటే ఏంటంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే మాతృభాష యొక్క ప్రభావం కంపల్సరీ ప్రతి భాష నేర్చుకునేటప్పుడు దాని మీద పడుతుంది. సచ్ యాజ్ ప్రొనౌన్సింగ్ ద వాయిస్డ్ z or v as their voiceless counterparts at the end of the words. అంటే జాగ్రత్తగా చూడండి, ఆఖరిలో వచ్చినప్పుడు కౌంటర్ పార్ట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఆటోమేటిక్ గా మనం మార్చేస్తాం. ఇందాక మీకు చెప్పాను, ఈ డాగ్స్ అనే వర్డ్ డాగ్స్ అని పలవకుండా మనం ఏం చేస్తాం డాగ్స్ అంటాం ఆఖరిలో ప్లూరల్ అని తెలియడం కోసం. కాబట్టి దాన్ని స్ట్రెస్ చేసే విధానం ఈ ఎస్ఎస్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా జెడ్ కింద మార్చేసి దాన్ని వాయిస్ సౌండ్ కింద మారుస్తుంది. కాబట్టి అలా కామన్ లెర్నర్ మిస్టేక్స్ అలా అవ్వకుండా చూసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ పార్ట్ చూడండి, ఫోనీమ్స్. ఏ ఫోనీమ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎ లాంగ్వేజ్ దట్ కెన్ డిస్టింగ్విష్ మీనింగ్. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ వన్ ఫోనీమ్ ఫర్ అనదర్ ఇన్ ఎ వర్డ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చేంజెస్. ఫోనీమ్స్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, కానీ జాగ్రత్తగా చూడండి. ఫోనీమ్ అంటే ఏంటి అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్, అంటే అతి చిన్న భాగం ఏదైతే సౌండ్ లో ఉంటుందో అది ఏం చేస్తుందంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ ని మనకి వివరిస్తుంది, తెలియజేస్తుంది. ఒకవేళ ఆ ఫోనీమ్ ప్లేస్ లో ఇంకో ఫోనీమ్ గనక పెడితే దాని యొక్క ఏమవుతుందంటే మీనింగ్ వర్డ్ చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉప్ అనే ప్లేస్ లో ఉబ్ అనేది పెట్టాను. జాగ్రత్తగా చూడండి, ప్యాట్ అనే వర్డ్ ఉంది, దానిలో ఎలా ఫామ్ చేయొచ్చు తెలుగులో రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి ఈ ప్యాట్, ఇది ఎలాగ మార్చొచ్చు మనం, ఉప్పు ప్లస్ యా, ఉప్పు ప్లస్ ఇట్. ఇప్పుడు ఈ ఉప్పు ప్లేస్ లో ఒక ఉబ్బు పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది చూడండి, ప్యాట్ అయిపోయింది. అంటే ఈ ఫోనీమ్ అని దేన్ని అంటామంటే దాన్ని ఒక దాన్ని చేంజ్ చేస్తే వర్డ్ యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది, దాన్ని మనం ఫోనీమ్ అంటాం. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఫోనీమ్ కి లెటర్ కి డిఫరెన్స్ ఏంటి, ఫోనీమ్ కి గ్రాఫీమ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫోనీమ్ అంటే లెటర్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. లెటర్ ఏ రిటర్న్ సింబల్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ హ్యాస్ 626 లెటర్స్. అంటే ఇంగ్లీష్ లో ఉన్న
ఏదైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, దాని యొక్క రిటర్న్ ఫామ్ ఏంటి? ఏని ఏ అని రాస్తాం, బిని బి అని రాస్తాం, సిని సి అని రాస్తాం. దీన్ని మనం లెటర్ అంటాం. మరి ఫోనీమ్ అంటే ఏంటంటే ఏ డిస్టింక్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్. అంటే ఇంగ్లీష్కి ఎన్ని ఉంటాయి ఫోనీమ్స్? 44 ఫోనీమ్స్ ఉంటాయి. ఈ 44 ఫోనీమ్స్ యొక్క ఏదైతే యూనిట్ సౌండ్ ఉంటుందో దాన్ని మనం ఫోనీమ్ అంటాం. లెటర్స్ అండ్ ఫోనీమ్స్ డు నాట్ హ్యావ్ ద 1:1 రేషియో. అది మనకు క్లియర్ గానే ఉంది. ఎందుకని? లెటర్స్ ఏమో 26 ఉన్నాయి, ఫోనీమ్స్ వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. కాబట్టి 1:1 రేషియోతో ఉండవు. కాబట్టి లెటర్స్ అంటేనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యొక్క రిటర్న్ సింబల్, ఫోనీమ్ అంటే దాని యొక్క సౌండ్ సింబల్. ఇది అర్థమైపోయింది. ఇప్పుడు ఫోనీమ్ అంటే అర్థమైపోయింది. గ్రాఫీమ్ కూడా చూద్దాం. గ్రాఫీమ్ అంటే ఏ రిటర్న్ లెటర్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంటింగ్ ఏ ఫోనీమ్. అంటే జాగ్రత్తగా చూడండి. అంటే ఈ ఫోనీమ్ ని మనం ఎలా రాసాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోనీమ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? దీని యొక్క 44 సౌండ్స్ అని నేర్చుకున్నాం. ఈ 44 సౌండ్స్ కి రిటర్న్ సింబల్స్ మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చర్చ్ చ అనేది ఉంది. చిని మనం ఎలా రాస్తాం ఇంగ్లీష్ లో? ఇదిగోండి సిహెచ్ అని రాస్తాం. ఇప్పుడు దీని యొక్క ఫామ్ వచ్చేసరికి ఎలా మారిపోతుంది అంటే ఫొనెటికల్ ఆల్ఫాబెట్ సింబల్ ఎలా మారిపోతుంది? ఇదిగోండి ఇలా మారిపోతుంది. అంతేనా? కాబట్టి ఈ టీ రాసి ఈ సింబల్ మనం రాస్తాం కదా, ఇలా మారుతుంది. కానీ దానికి ఏం చెప్తున్నారంటే మీకు అర్థం కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు సి అనేది ఒక లెటరు, హెచ్ అనేది ఇంకొక లెటర్ ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఈ రెండూ కలిపి మనకు ఒక శబ్దానికి సంబంధించి ఫామ్ చేసుకున్నాం. ఇది మనకి ఏమైతుందంటే ఫోనీమ్ అయింది. ఇప్పుడు ఈ ఫోనీమ్ యొక్క ఏదైతే ఫొనెటికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే సింబల్ ఉందో దాన్ని మనం ఏమంటామంటే గ్రాఫీమ్ అంటాం. అంటే దాని యొక్క సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్ అనేది ఉంది. ఈ ఎస్హెచ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఇలాగనమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు క్లియర్ గానే. నెక్స్ట్ పార్ట్ చూడండి. ఇప్పుడు మీకు 3 వర్డ్స్ అర్థమైపోవాలి. లెటర్ అంటే ఏంటి, ఫోనీమ్ అంటే ఏంటి, గ్రాఫీమ్ అంటే ఏంటి. నెక్స్ట్ చూడండి మినిమల్ పెయిర్స్. మినిమల్ పెయిర్స్ అంటే ఏంటో చూడండి. ఏ పెయిర్ ఆఫ్ వర్డ్స్ దట్ డిఫర్ బై ఓన్లీ వన్ ఫోనీమ్ in the exact same position resulting in a complete change of meaning. ఇందాకే మీకు నేను చెప్పాను. ఏం చెప్పాను? ఒకవేళ ఇంగ్లీష్ లో కనుక పైనే చెప్పాను. ఏం చెప్పాను ఇక్కడ చూడండి. ఈ ఫోనీమ్స్ చెప్తున్నప్పుడు ప్యాట్ ప్లేస్ లో ఆ యొక్క అప్పు ప్లేస్ లో కనుక అబ్బు పెడితే ఆటోమేటిక్ గా దాని కంప్లీట్ మీనింగ్ మారిపోతుందని. ఇప్పుడు ఆ పెయిర్స్ నే మనం ఏమంటామంటే మినిమల్ పెయిర్స్ అంటారు. అంటే ఏంటంటే ఏ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ని కనుక అయితే మనం తీసుకుంటే వాటిలో ఒకే ఒక్క ఫోనీమ్ కనుక డిఫరెంట్ ఉండి ఒకే ఒక పొజిషన్ లో, అంటే ఈ యొక్క అప్పు ప్లేస్ లో ఉబ్బు వచ్చింది అంతే, మిగతా అదంతా సేమ్ ఉంది, అంటే స్టార్టింగ్ పొజిషన్ మారింది. ఇలా ఉన్న వాటిని మనం ఏం చేస్తామంటే మీనింగ్ చేంజ్ అయిపోద్ది. ఆ రెండు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అలాంటి పెయిర్స్ మనం ఏమంటామంటే మినిమల్ పెయిర్స్ అంటారు. కాబట్టి ఇంపార్టెంట్స్ ఏంటంటే దీనికి మినిమల్ పెయిర్స్ ఆర్ ద ప్రైమరీ లింగ్విస్టిక్ టూల్ యూజ్డ్ టు ప్రూవ్ దట్ 2 సౌండ్స్ ఆర్ సపరేట్ ఫోనీమ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. అంటే ఏ 2 ఫోనీమ్స్ కూడా ఒక లాంగ్వేజ్ లో మనం నేర్చుకునే లాంగ్వేజ్ లో ఒకటి కాదు అని ప్రూవ్ చేయడానికి మనకి ఈ మినిమల్ పెయిర్స్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్స్ చూడండి. పిన్, బిన్ అనే 2 ఉన్నాయి. దీనిలో స్టార్టింగ్ లోనే ఇక్కడ ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఒకసారి పిన్ ని ఎలా రాస్తారో చూడండి, అలాగే బిన్ ను కూడా ఎలా రాస్తారో చూడండి. పిన్ ఉప్పు ప్లస్ ఈ శబ్దమే కదా, ఈ ప్లస్ ఇన్. ఇదేమైంది? నెక్స్ట్ బిన్ కూడా అలాగే రాస్తున్నాను చూడండి. ఉప్పు ప్లస్ ఈ ప్లస్ ఇన్. ఏదైతే ఉందో ఈ అలాగే ఈ 2 కూడా సేమ్ గానే ఉన్నాయి. దీని యొక్క ఇనీషియల్ పొజిషన్ లో ఉన్నది ఈ యొక్క ఇనీషియల్ పొజిషన్ లో చేంజ్ అయింది. కాబట్టి ఈ 2 పెయిర్స్ ని మనం ఏమంటామంటే మినిమల్ పెయిర్స్ అంటాం. ఇప్పుడు అర్థం కావడానికి ఇంకొకటి క్లియర్ గా చెప్తున్నాను చూడండి. అంటే ఏదన్నా క్వశ్చన్ ఇచ్చి వీటిల్లో మినిమల్ పెయిర్స్ ఏది, లేకపోతే మినిమల్ పెయిర్ కానిది ఏది అంటే ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఇప్పుడు సిప్ అనేది చూద్దాం. మీరు దీన్ని తెలుగులో గనక విభజించి రాయగలిగితే ఈ ఫొనెటిక్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి సిప్ చూడండి. ముందు మనం తెలుగులో రాసుకుందాం సిప్, జిప్. ఇప్పుడు సిప్ చూడండి, స్ ప్లస్ ఈ ప్లస్ సిప్. ఇప్పుడు ఏమైంది? ఇది జిప్ వచ్చేసరికి జి ప్లస్ ఈ ప్లస్ ఉప్పు. ఈ ప్లస్ ఉప్ అనేది ఒకటే ఉంది. ఈ స్టార్టింగ్ ఇనీషియల్ పొజిషన్ సల్లా మారింది. కాబట్టి ఈ 2 పెయిర్స్ ని మనం ఏమనొచ్చు అంటే ఏమనొచ్చు? మినిమల్ పెయిర్స్ అనొచ్చు. ఇలా మనం నేర్చుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క ఫోనీమ్ ఇన్వెంటరీ ఓవర్. అంటే ఇప్పుడు మనం ఫోనీమ్స్ అన్ని నేర్చుకున్నాం. వీటిని ఒక్కసారి ఎట్ ఏ గ్లాన్స్ క్లియర్ గా చూడండి. ఇప్పుడు వరకు అర్థం కావడానికి క్లియర్ గా చెప్పాను. స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవడానికి స్టాండర్డ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఏదైతే ఆర్పి కంటే 44 ఫోనీమ్స్. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను ఎందుకని దాన్ని ఆర్పి అంటాం అనేది. కాబట్టి దానిలో
20 ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. ఆ 20లో 12 ఏమో మోనోఫ్థాంగ్స్, 8 ఏమో డిఫ్థాంగ్స్. ఈ 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. దానిలో ఏమేమి ఉంటాయి టైప్స్? ప్లాసివ్స్ ఒక 6, ఫ్రికేటివ్స్, ఎఫ్రికేట్స్, నాజల్స్, లాటరల్ ఒకటే ఉంటుంది, అప్రాక్సిమేట్స్, ఇలా మనం డిఫైన్ చేసుకుంటాం. మొత్తం 24 సౌండ్స్ ఉంటాయి. వీటిల్లో మళ్ళీ వాయిస్లెస్ సౌండ్స్ ఉంటాయి, అలాగే వాయిస్లెస్ సౌండ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనం నేర్చుకుందాం. అలాగే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది నేర్చుకున్నాం. అంటే టు రిప్రజెంట్ స్పోకెన్ వర్డ్స్ ఇన్ రిటర్న్ ఫార్మ్ యూజింగ్ స్టాండర్డైజ్డ్ ఐపీఎస్ సింబల్స్, అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ మనం ప్రతి వర్డ్ని లేకపోతే ప్రతి శబ్దాన్ని ఎలా మనం వాటి సింబల్స్ లో రాయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలాగే దాన్ని స్లాష్ నోటేషన్, అంటే ఆ రాసే ఈ యొక్క బ్రాడ్ ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది ఫొనీమ్స్ ని మనం చూపించడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్లాష్ నోటేషన్, అంటే ఇటో స్లాష్ పెడతాం. ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది కూడా చెప్పాను, కానీ ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. అలాగే నెక్స్ట్ చూడండి, ఈ యొక్క ఫొనెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఒక 3 పాయింట్లు చూడండి. హెల్ప్స్ డిస్టింగ్విష్ వర్డ్ మీనింగ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫార్మ్స్ ద బేసిక్స్ ఆఫ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, అంటే కరెక్ట్ గా ఎలా పలకాలి అనేది మనకి దీని ద్వారానే తెలుస్తుంది. అలాగే ఎసెన్షియల్ ఫర్ ఐపీఏ ట్రాన్స్క్రిప్షన్ అండ్ డిక్షనరీ ప్రొనౌన్సియేషన్, అంటే డిక్షనరీ ప్రొనౌన్సియేషన్ కి అలాగే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కి కంపల్సరీ మీ యొక్క ఫొనీమ్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిలబల్స్ చూడండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది గనక తెలిస్తే ఆటోమేటిక్ ఏ వర్డ్ అయినా కానీ మనం స్ప్లిట్ చేసేస్తాం. ఏ సిలబల్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ uninterrupted sound formed around a vowel nucleus with or without surrounding consonants. Every English word contains at least one syllable. జాగ్రత్తగా గమనించండి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న మాటలో చెబుతాను చూడండి. మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాదనడం లేదు, కానీ మనం ఒక పదం తీసుకుంటే ఇంగ్లీష్లో ఏ భాషలో మాట్లాడే స్పోకెన్ భాషలో ఒక పదం తీసుకుంటే ఆ పదాన్ని కనీసంగా విభజించగలిగిన ఒక పూర్తి స్వరం అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇప్పుడు వరకు ఎలా ఉపయోగించాం, మీకు ఇప్పుడు ఒకసారి పెన్ అనే సౌండ్ ఉంది, ఇదిగోండి. ఈ యొక్క పెన్ అనే దాన్ని మనం ఏం చేసామంటే ఉప్పు కింద రాసాం, అలాగే ఏ కింద రాసాం, నెక్స్ట్ ఎన్ కింద రాసి 3 డిఫరెంట్ మనం ఏం చేసామంటే ఐపీఎస్ సింబల్స్ తో ఫామ్ చేసాం. కానీ ఇప్పుడు సిలబల్ అంటే ఏంటి అంటే ఆ పదాన్ని, అంటే మనకి ఏ పదం అని ఏమనివ్వండి ఇంగ్లీష్లో, ఆ పదాన్ని కనీసంగా విభజించాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. దానిలో ఎన్ని ఐపీఎస్ సింబల్స్ ఉన్నాయని అడగడం లేదు, మనల్ని అడుగుతుంది ఇప్పుడు మనం చేయాలి అంటే ఏం చేయాలంటే అది అన్ఇంటరప్టెడ్ సౌండ్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఎటువంటి ఇబ్బందులు లేని, ఎటువంటి అడ్డంకులు లేని పలకడానికి వీలైన పదం. ఇప్పుడు ఈ పెన్ అనే పదాన్ని మనం విడదీయడానికి ట్రై చేసాం అనుకున్నాం. ఎలా? ముందు దాన్ని తెలుగులో రాస్తాను, ఆ తర్వాత మీకు వీలుగుంటుంది ఎలా విడదీస్తారనేది. మీరు లాజిక్ లోకి వెళ్ళకండి, మీకు అర్థమైన దాని ప్రకారం ఆలోచించండి నేను చెబుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అనేది ఇలా రాశాను. ఇప్పుడు సాధారణంగా మీకేమనిపిస్తుందంటే ఈ పే అనేది ఒకటి, ఇన్ అనేది ఒకటి అనిపిస్తుంది. కానీ ఇంగ్లీష్ ప్రకారం ఏంటి అంటే ఇవి 2 సిలబల్స్ కాదు, ఇది ఒకే ఒక సిలబల్. ఎలా? ఈ పెన్ అనేది ఎలా పలికేమంటే పెన్ అంతే. ఇప్పుడు ఎన్ని మనం విడదీస్తే ఈ ఎన్నుని ఎలా పలుకుతావు? నీ వల్ల అవుతుందా పలకడం సపరేట్ గా అర్థవంతంగా ఒక కంప్లీట్ వర్డ్ లాగా అనిపిస్తుందా? అనిపించదు. కాబట్టి సిలబల్స్ అనేది అలా, కాబట్టి అన్ఇంటరప్టెడ్ ఉండాలి. అలాగే ఒక వొవెల్ అనేది న్యూక్లియస్ కింద, న్యూక్లియస్ అంటే సెంట్రలైజ్డ్ గా ఉండి ఒక వొవెల్ ని సెంట్రలైజ్డ్ కింద చేసుకుని అది ప్రొనౌన్స్ అవుతుంది. అలాగే విత్ ఆర్ వితౌట్ సరౌండింగ్ కాన్సనెంట్స్, అంటే దాని పక్కన సరౌండింగ్ గా ఉంటే కాన్సనెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వొవెల్ ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ అన్ని జస్ట్ గుర్తుపెట్టుకోండి. కానీ మీకు నేను చెప్పేది ఒకే ఒకటి ఏంటి అంటే పూర్తిగా పలకడానికి అనువైన దాన్ని ఎన్ని ఉంటే అన్ని సిలబల్స్ అని చెప్పాలి. కాబట్టి ఈ సిలబల్స్ లో 2 రకాల సిలబల్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సిలబల్, రెండోది క్లోజ్డ్ సిలబల్. ఈ సిలబల్ యొక్క కౌంట్ తర్వాత సంగతి, 1 సిలబలా, 2 సిలబల్సా, 3 సిలబల్సా అనే తర్వాత సంగతి. ఈ సిలబల్ కింద డివైడ్ అయింది, ఒకటి ఓపెన్, ఇంకోటి క్లోజ్డ్. అంటే ఓపెన్ అంటే ఏంటో చూడండి, ఏ సిలబల్ దట్ ఎండ్స్ ఇన్ ఏ ఓవెల్ సౌండ్, అంటే ఏ సిలబల్ అయితే ఓవెల్ సౌండ్ తో ఎండ్ అవుతుందో వెనకాల, అంటే చివరగా కాన్సనెంట్ సౌండ్ అనేది చివరిలో రాదో దాన్ని మనం ఓపెన్ సిలబల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గో, అక్కడ ఏ సౌండ్ వచ్చింది మనకి? ఓ. కాబట్టి అది ఒక ఓవెల్ సౌండ్. అలాగే మీ, ఈ అలా వచ్చింది. అలాగే నో, ఓ అనే సౌండ్ వచ్చింది. ఇలా ఏదైతే ఆఖరిలో ఓవెల్ సౌండ్ తో ఎండ్ అవుతుందో దాన్ని ఓపెన్ సిలబల్ అని, ఇక ఆటోమేటిక్ గా కాన్సనెంట్ సౌండ్ తో ఎండ్ అయితే దాన్ని క్లోజ్డ్ సిలబల్ అని అంటారు. కాన్సనెంట్ క్లోజ్, ఓవెల్ ఓపెన్, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం కౌంటింగ్ సిలబల్స్ ఎలాగనేది. రూల్స్ ఫర్ కౌంటింగ్ సిలబల్స్ జనరల్లీ ఈచ్ డిస్టింక్ట్ ఓవెల్ సౌండ్ కరెస్పాండ్స్ టు 1 సిలబల్. అంటే ప్రతి ఒక్క ఓవెల్ సౌండ్ అనేది ఏదైతే ఉందో
దాని పక్కన ఉండే ఏదైతే కాన్సనెంట్ సౌండ్ కూడా కలుపుకుని అది ఒక సిలబల్ కింద ఉంటుంది సాధారణంగా. కౌంట్ ద నెంబర్ ఆఫ్ వొవెల్ సౌండ్స్ పల్సెస్ ఇన్ ఎ వర్డ్ టు ఫైండ్ ఇట్స్ సిలబల్ కౌంట్. అయితే ప్రాథమికంగా నేర్చుకునేటప్పుడు దానిలో వొవెల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి, వొవెల్స్ కింద అంటే మనం దాన్ని సిలబల్స్ డివైడ్ చేసుకోవాలి. ఈ యొక్క ఇప్పుడు సిలబల్ కేటగిరీస్ చూద్దాం. ఓపెన్ క్లోజ్ టైప్స్ చూసాం. వీటిలో కేటగిరీస్ ఏం లేదు, సింపుల్. మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సైడ్స్ ఆఫ్ ద పాలిగన్స్ దాన్ని బట్టి ఎలాగైతే పిలుస్తాం. సరే చూడండి, ఎవరికైనా అర్థమవుతుంది, కంగారేం లేదు. ఒక సిలబలే ఉంటే ఒక వర్డ్ లో దాన్ని మోనోసిలబిక్ వర్డ్ అంటారు. అలాగే 2 సిలబల్స్ కనుక ఉంటే డైసిలబిక్ అంటారు. డై ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఒకటే ఉంటే మోనో, 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, ట్రయాంగిల్ ట్రై లాగా. ఇక 3 కంటే ఎక్కువ ఉంటే 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా ఎన్ని ఉన్నా దాన్ని పాలీసిలబిక్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మోనోసిలబిక్ కి ఒక వర్డ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, క్యాట్. ఇప్పుడు తెలుగు కూడా కాదు, ఇంగ్లీష్కి వెళ్ళిపోదాం. ఎందుకు తెలుగులో పద్దాక మనం ఇబ్బంది పడ్డాం. సరే చూడండి ఒకసారి, క్యాట్. క్యాట్ని ఎలా పలుకుతున్నాం చూడండి. ఈ క్యాట్ ఏమైంది, ఈ పక్కన ఉన్న కాన్సనెంట్ ని ఈ యొక్క వొవెల్ సౌండ్ అనేది అరువు తెచ్చుకుంది. అరువు తెచ్చుకుని ఆఖరిలో ఈ యొక్క ఇన్కంప్లీట్ సౌండ్ కాబట్టి దీన్ని ఏం చేసాం, ఆటోమేటిక్ గా దీనిలో కలిపేసి 1 సిలబిక్ అన్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ సిలబిక్ అనేది మీకు ఓపెన్ అవుతుందా క్లోజ్ అవుతుందా అంటే క్లోజ్డ్ అవుతుంది. ఎందుకంటే ఆఖరిలో ఇట్ అనేది ఏమవుతుంది, మనకి కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాటర్. వాటర్ ఏమైందో జాగ్రత్త చూడండి, WATER వాటర్. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక ఏ ఉంది, ఈ ఉంది. అంత మాత్రాన 2 అనడానికి కంప్లీట్ గా లేదు, అర్థం కావడానికి మాత్రమే చెబుతున్నాను. వా ఒక సౌండ్ వచ్చింది, ట్ర్ టర్ 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 అన్నానంటే మళ్ళీ వేరే వస్తుంది, అందుకే వాటర్. కాబట్టి 2 సిలబల్స్ అయింది. నెక్స్ట్ చూడండి, పెన్సిల్. ఇందాక మనం పెన్ ఒకే ఒకటి అనుకున్నాం, ఇప్పుడు పెన్సిల్, పెన్సిల్ ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడే మనం చూడండి, వా అనేది ఏమవుతుంది, ఓపెన్ సిలబల్ అవుతుంది. ఆ టర్ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి క్లోజ్డ్ అవుతుంది. పెన్ క్లోజ్డ్, అలాగే సిల్ క్లోజ్డ్ అవుతుంది. అలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ట్రై సిలబిక్ చూడండి, బ్యూటిఫుల్. ఇది జాగ్రత్తగా గమనించండి, బ్యూటిఫుల్, BEAUTIFUL. మీరు ఇప్పుడు గనక ఇక్కడ ఒక ఈ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, ఏది మీరు వొవెల్ సౌండ్స్ కౌంట్ చేయడానికి వొవెల్స్ చేయమన్నాను కదా, ఇక ఆటోమేటిక్ ఇలా చేసి ఇక్కడ ఒక యూ ఉంది, ఇక్కడ ఒక ఐ ఉంది, ఇక్కడ ఒక యూ ఉందని 5 అన్నారా, మునిగిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా చూడండి. అందుకే మీకు ప్రారంభంలో నేను ఏదైతే చెప్పానో ఐడెంటిఫై చేయడానికి అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో గనక ఇబ్బందిగా ఉంటే తెలుగు మీడియం వాళ్ళకి జాగ్రత్తగా తెలుగులో ఇలా రాసుకోండి. ఇందాక అందుకనే చెప్పేశాను నేను, బ్యూటిఫుల్ ఇలా రాశారు. ఇప్పుడు చూడండి, బ్యూ ఒక కంప్లీట్, టీ ఒక కంప్లీట్, హూ కంప్లీట్, ఇన్కంప్లీట్. కాబట్టి రెండింటిని కలిపేసి ఫుల్. మీకు ఘన విభజన కనుక నేర్చుకుంటే తెలుగులో ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ 2 ఉంది అంటే ఇది అర్ధమాత్రం కాబట్టి దీనిలో కలిసిపోయి ఏం చేస్తాం, ఒక మాత్ర గణం కింద గురువు కింద చూస్తాం కదా, అలా అనమాట. ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ 3 ఉన్నట్టు. అలా మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీ పద్ధతిలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, పాలీసిలబిక్ అంటే 4 లేదా అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామినేషన్ అనే వర్డ్ తీసుకుంటే ఎగ్జామినేషన్ అనే వర్డ్ ఎలా రాయొచ్చు, మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్. జాగ్రత్త చూడండి, ఎగ్జ్ యామ్ ఈ నే షన్, ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 వచ్చినాయి. అలా కాకుండా మీరు గనక ఈ యొక్క సిలబల్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది కాబట్టి తెలుగులో రాసుకున్నా మనకు 5 వస్తాయి. కాబట్టి తెలుగులో ఏమవుతుందంటే ఈ ఏ అనేది సపరేట్ గా వచ్చి ఎగ్జా అనేది సపరేట్ గా వస్తుంది. ఎలాగ చూడండి, ఎగ్జామినేషన్. ఇదిగోండి, ఎగ్జామినేషన్ 5 వచ్చినాయి. కాకపోతే ఇవి ఇంటర్లోడ్ అవుతాయి కాబట్టి, అంటే ఓవర్లాప్ అవుతాయి కాబట్టి ఈ యొక్క స్ప్లిట్టింగ్ తేడా వస్తుంది. కాబట్టి నేను తెలుగులో రాసుకోండి అనే దాన్ని 100% సజెస్ట్ చేయను. కానీ ఏ అవకాశం లేనప్పుడు, నాకు ఇది రావట్లేదు దీన్ని విభజించమన్నప్పుడు చక్కగా హ్యాపీగా తెలుగులో రాసుకోవడం సుఖం. కాబట్టి నెక్స్ట్ మార్ఫిమ్స్కి వెళ్ళిపోదాం, ఆఖరి టాపిక్ కి. A morpheme is the smallest meaningful grammatical unit in a language. It cannot be broken down into smaller మీనింగ్ఫుల్ పార్ట్స్ వితౌట్ లూజింగ్ ఇట్స్ కోర్ మీనింగ్. అంటే మార్ఫిమ్ అంటే ఏంటంటామంటే లాంగ్వేజ్ లో అర్థవంతమైన అతి చిన్న ఏదైతే భాగం ఉంటుందో దాన్ని మార్ఫిమ్ అంటాం. ఇట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ మీనింగ్. అంటే దాన్ని మనం భాగాల కింద చేయొచ్చు కానీ ఆ భాగాలకు మీనింగ్ ఉండదు. కాబట్టి మీనింగ్ఫుల్ భాగాల కింద దాన్ని మనం చేయలేం. మీకు అదే స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇంకా దాన్ని విభజిస్తే దాని యొక్క అర్థం అనేది కోల్పోవడమే కాకుండా ఇంకా దానికి అర్థవంతమైన పదాలు అనేవి ఫామ్ అవ్వు. కాబట్టి మార్ఫిమ్ కి సిలబల్ కి అర్థం ఏంటో చూడండి, డిఫరెన్స్ ఏంటో. సిలబల్ అంటే ఏంటి, ఏ ఫోనలాజికల్ యూనిట్ బేస్డ్ ఆన్ సౌండ్ స్ట్రక్చర్. సౌండ్ స్ట్రక్చర్ ని బట్టి విభజిస్తాం. ఓవెల్ పీక్స్ అంటే ఏం చేస్తాం, ప్రొనౌన్సియేషన్ లో ఓవెల్ ని బేస్ చేసుకుని ఎన్ని పార్ట్స్ అయినాయి అనేది చూస్తాం అంతే. కానీ మార్ఫిమ్ లో వచ్చేసరికి గ్రామటికల్ యూనిట్ బేస్డ్ ఆన్ మీనింగ్. అంటే ఇది గ్రామటికల్ యూనిటే, స్మాలెస్ట్ యూనిటే, కాకపోతే అర్థాన్ని బేస్ చేసుకుని, ఇదేమో శబ్దాన్ని బేస్ చేసుకుని ఉంటే ఈ మార్ఫిమ్ ఏమో అర్థాన్ని బేస్ చేసుకుని ఉంటుంది.
కాబట్టి దేని ప్రకారం దీన్ని మనం గమనిస్తామంటే సిలబల్ అంటేనేమో సౌండ్, మార్ఫిమ్ అంటేనేమో అర్థాన్ని బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద వర్డ్ క్యాట్స్ హ్యాస్ వన్ సిలబల్. ఈ యొక్క క్యాట్స్ జాగ్రత్తగా గమనిస్తే క్యాట్స్ అనే దానిలో ఒకే ఒక సిలబల్ ఉంది, ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ సింగిల్ సౌండ్ బ్లాక్. అయితే ఈ యొక్క దీనిలో క్యాట్స్ లో చూసుకుంటే సిలబల్ ఒకటే ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే క్యాట్స్ అంటాం అయిపోయింది. కానీ దానిలో మార్ఫిమ్స్ వచ్చేసరికి రెండు ఉంటాయి, ఎందుకంటే దీన్ని స్ప్లిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి, ఈ క్యాట్ ని క్యాట్ ప్లస్ ఇస్ అని రాస్తే క్యాట్ అనేది ఏమో ఒక వర్డ్, ఈ ఎస్ అనేది ఏమో దాని యొక్క సఫిక్స్, ప్లూరల్ సఫిక్స్. కాబట్టి ఈ ఎస్ అనేది మీనింగ్ఫుల్, ఎలా ప్లూరల్ సఫిక్స్ కాబట్టి ఎస్ ఎక్కడున్నా మీనింగ్ఫుల్ అని కాదు, ఈ వర్డ్ కి పక్కన ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ సఫిక్స్ ఇది. ఈ వర్డ్ అనేది ఆటోమేటిక్ గా మీనింగ్ఫుల్ వర్డే కాబట్టి ఇక్కడ మార్ఫిమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే రెండు ఉన్నట్టు లెక్క, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మార్ఫిమ్స్ ఎన్ని రకాలో చూడండి. ఒకటి ఫ్రీ మార్ఫిమ్, ఇంకోటి బౌండ్ మార్ఫిమ్. అయితే ఫ్రీ మార్ఫిమ్ అంటే ఏంటో చూడండి, మార్ఫిమ్స్ దట్ కెన్ స్టాండ్ అలోన్ యాజ్ ఇండిపెండెంట్ వర్డ్స్ వితౌట్ నీడింగ్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. అంటే ఇతర పదాల యొక్క అర్థాలు లేకపోయినా పక్కన ఏ మార్ఫిమ్ అయితే ఇండిపెండెంట్ గా నిలబడగలుగుతుందో, మనం క్లాజెస్ నేర్చుకున్నాం అప్పుడు, ఆ ఫ్రేజెస్ నేర్చుకున్నాం అప్పుడు, ఆ పదం కనుక ఏది ఫ్రీ, ఏదైతే డిపెండెంట్ ఇండిపెండెంట్ అని నేర్చుకున్నప్పుడు అది జాగ్రత్తగా వినుంటూ ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం క్యాట్స్ డివైడ్ చేసాం, దాని మీద బేస్ చేసుకుని చెప్తాను జాగ్రత్త చూడండి. ఈ క్యాట్ అనేది ఒక మార్ఫిము, ఈ ఎస్ అనేది ఒక మార్ఫిము. కానీ ఈ క్యాట్ అనే దానికి ఎస్ ఉన్నా పర్లేదు, ఎస్ లేకపోయినా పర్లేదు, దీన్ని మార్ఫిమ్ అని పిలుస్తాం. కానీ ఈ ఎస్ అనేది మార్ఫిమ్ ఎలా అయిందంటే ఈ క్యాట్ పక్కన ఉండబట్టే అయింది. కాబట్టి ఇదేమో ఫ్రీ మార్ఫిమ్ అయింది, ఇదేమో బౌండ్ మార్ఫిమ్ అయింది. అదే మనం ఇక్కడ చెప్పింది. డాగ్, హ్యాపీ, హౌస్, రన్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీ మార్ఫిమ్స్ అయితే, ఈ ప్లూరల్ ఎస్ అంటే ఏదైతే సఫిక్స్ ఉంటుందో ఇవి కానీ, లేకపోతే పాస్ట్ టెన్స్ లో ఉపయోగించే ఈడీ కావచ్చు, లేదా ఏదైతే ప్రిఫిక్సెస్ ఆపోజిట్స్ రాయడానికి అన్ కావచ్చు, లేదా సఫిక్సెస్ నెస్ అంటే హ్యాపీనెస్, సాడ్నెస్ ఇలా రాస్తున్నప్పుడు ఈ నెస్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుంది అంటే ఫ్రీ మార్ఫిమ్ అనరు. అవి ఎలాగవుతుంది అంటే బౌండ్ మార్ఫిము. ఇది ఏం చేస్తుందంటే రూట్ వర్డ్ కి లేదా ఒక ఫ్రీ మార్ఫిమ్ కి అటాచ్ చేయబడి ఉంటుంది. కాబట్టి మార్ఫిమ్ ఏ రకాలు అంటే రెండు రకాలు, ఒకటి ఫ్రీ, ఇంకోటేమో బౌండ్. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి క్విక్ రివిజన్ చూసేసి మనం కంప్లీట్ చేసేసుకుందాం. దీనిలో మనకి ప్రాక్టీస్ టెస్ట్ ఏమీ లేదు, మనం ఫైనల్ డే ఏదైతే నేర్చుకుంటామో ఈ యొక్క మాక్సిమం థర్డ్ పార్ట్ లో నేను కంప్లీట్ చేసేస్తాను ఈ ఫోనెటిక్స్. దానిలో మనం క్విక్ రివిజన్ తో పాటు ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మాత్రం చూడండి, వాయిస్డ్ సౌండ్ అంటే స్పీచ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ విత్ వోకల్ ఫోల్డ్ వైబ్రేషన్. వాయిస్లెస్ సౌండ్ అంటే స్పీచ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ వితౌట్ వోకల్ ఫోల్డ్ వైబ్రేషన్. ఫోనీమ్ అంటే స్మాలెస్ట్ డిస్టింక్టివ్ యూనిట్, అంటే అతి చిన్న ఏదైతే పదం ఉంటుందో, యూనిట్ ఉంటుందో దాన్ని మనం మీనింగ్ ఫామ్ అవ్వడానికి, ఆ యొక్క పదం యొక్క మీనింగ్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుందో దాన్ని ఫోనీమ్ అంటాం. మినిమల్ పెయిర్ అంటే ఈ ఫోనీమ్స్ యొక్క ఏదైతే ఎగ్జాక్ట్ పొజిషన్ లో కనుక చేంజ్ అయ్యి పెయిర్ అయితే రెండు వర్డ్స్ ని మనం క్యాట్ టు బ్యాట్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిని మినిమల్ పెయిర్స్ అంటాం. అలాగే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే స్పీచ్ సౌండ్స్ ని ఐపీఏ యొక్క స్టాండర్డైజ్డ్ ఐపీఏ సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేసిన రొటేషన్ స్లాషెస్ ద్వారా రొటేస్తే దాన్ని మనం ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సిలబల్ అంటే యూనిట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆర్గనైజ్డ్ ఓవెల్స్ అరౌండ్ ఏ ఓవెల్ న్యూక్లియస్, అంటే ఓవెల్ ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేసిన ఒక యూనిట్ ప్రొనౌన్సియేషన్ అని చెప్తాం. అలాగే నెక్స్ట్ ఓపెన్ సిలబల్ అంటే ఏంటి, ఓవెల్ సౌండ్ ఎండ్ అయిన సిలబల్ ని ఓపెన్ సిలబల్ అని, అలాగే కాన్సనెంట్ సౌండ్ తో కనుక ఎండ్ అయితే క్లోజ్డ్ సిలబల్ అని. మార్ఫిమ్ అంటే ఏంటి, స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ గ్రామటికల్ యూనిట్ ని, అంటే అర్థాన్ని బేస్ చేసుకుని కనుక స్మాలెస్ట్ యూనిట్ అయితే అది మార్ఫిమ్ అని. అది దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే ఫ్రీ మార్ఫిమ్ అని, డిపెండ్ అయ్యి మార్ఫిమ్ కనుక అయితే బౌండ్ మార్ఫిమ్ అని మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ యూనిట్ లో మనం నేర్చుకున్నాం వాయిస్లు, వాయిస్లెస్ సౌండ్స్, ఫోనీమ్స్, సిలబల్స్, మార్ఫిమ్స్ నేర్చుకున్నాం. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ చేయడానికి ఈ యొక్క ఫోనెటిక్స్ పార్ట్ ని కంక్లూడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్లు అన్ని అయిపోయినాయి. ఒకటి అన్సీన్ ప్యాసేజెస్, పోయమ్స్, ఈ యొక్క ప్యాసేజ్ ని ఎలా స్ప్లిట్ చేసుకుని ఎలా చదవాలి అనే విధానం తప్పితే మిగతా అన్ని కంప్లీట్ అయింది. కాబట్టి డే 29 లో ఇవి కంప్లీట్ చేస్తే డే 30 అనేది ఫైనల్ గా మొత్తం సిలబస్ అంతా రివైజ్ చేసుకుంటాం. లేదంటే ఈ డే 30లో కనుక మనం ఆ ప్యాసేజెస్ కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. దాని యొక్క మన ఈ ఫోనెటిక్స్ ని కంప్లీట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.